హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. మీరు లేదా మీ స్నేహితులు కొత్తగా ఉద్యోగంలో చేరారా? మొదటిసారి పిఎఫ్ కట్ అవుతుందా? ఈపీఎఫ్ఓలో కొత్తగా రిజిస్టర్ అయ్యారా? అయితే ఈ వీడియో మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పిఎం ఈబీఆర్వై ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా 15,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం ఉంది. ఈ వీడియోలో పిఎం ఈబీఆర్వై అంటే ఏమిటి, ఈ పథకానికి ఎవరు అర్హులు, డబ్బులు ఎలా వస్తాయి, దీనికి ఎవరు అప్లై చేస్తారు, కామన్గా వచ్చే డౌట్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ముందుగా మనం పిఎం ఈబీఆర్వై అంటే ఏమిటనేది తెలుసుకుందాం. పిఎం ఈబీఆర్వై అంటే ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం ద్వారా దేశంలో నిరుద్యోగం తగ్గించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఫార్మల్ సెక్టార్లో ఉద్యోగాలను ప్రోత్సహించడం ఈ పథకంలో ఒక భాగం. ఉద్యోగం వచ్చిన మొదటి ఏడాది యువతకి కష్టం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని రూపొందించారు. ఈ స్కీము ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ స్కీము కేవలం మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనికి ఎవరు అర్హులు అనేది మనం తెలుసుకుందాం. ఇంతకుముందు ఈపీఎఫ్ఓ అంటే పిఎఫ్లో ఎప్పుడు రిజిస్టర్ కాకుండా ఉండాలి. ఫస్ట్ టైం ఫార్మల్ జాబ్, కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ ఆఫీసులో కానీ జాబ్ పొంది ఉండాలి. మీ జీతం 1,00,000 కంటే తక్కువ అంటే గ్రాస్ శాలరీ 1,00,000 కంటే తక్కువ ఉండాలి. డైలీ వేజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వారికి ఇది వర్తించదు. యూఏఎన్ నెంబర్ ఉండాలి. 15,000 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా ఎలా వస్తాయనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా 15,000 రూపాయలను అందిస్తుంది. ఇది ఒక్కసారిగా కాకుండా 3 విడతలుగా ఇస్తుంది. మొదటి విడత అనగా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇస్తుంది. రెండో విడత ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఇస్తుంది. మూడో విడత 1 సంవత్సర కాలం ఉద్యోగంలో కొనసాగితే అప్పుడు మూడో విడత అమౌంట్ అనేది ఇస్తుంది. ఈ మొత్తం డబ్బు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డిపిటి ద్వారా మీ ఖాతాలోకి జమ అవుతుంది. ఈ స్కీము ఎప్పటి నుంచి అమల్లో ఉంది, ఏ టైంలో ఉద్యోగంలో చేరిన వారికి వర్తిస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇది ఆగస్టు 1, 2025 నుండి జూలై 31, 2027 మధ్య ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ డేట్ల మధ్యలో ఎవరైతే జాయిన్ అవుతారో వారు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. అంతకు ముందు కానీ లేదా తర్వాత కానీ జాయిన్ అయితే ఈ స్కీమ్ వర్తించదు. దీనికి ఎవరు అప్లై చేస్తారంటే, దీనికి ఉద్యోగి అప్లై చేయరు. ఎంప్లాయీ అంటే కంపెనీ కానీ ఆఫీస్ కానీ అప్లై చేస్తుంది. అంటే మీ కంపెనీ ఈపీఎఫ్ఓలో మీ వివరాలు అప్లోడ్ చేస్తుంది. పిఎం ఈబీఆర్వై కింద మీ పేరును రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి మీ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్ని అడగండి, పిఎం ఈబీఆర్వై స్కీమ్లో నా పేరు రిజిస్టర్ చేశారా అని. ఈ స్కీము పొందడానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఏమిటంటే యూఏఎన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. యూఏఎన్ ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంటు ఆధార్కి లింక్ అయి ఉండాలి. కనీసం 1 సంవత్సర కాలం ఉద్యోగంలో కొనసాగాలి. మధ్యలో ఉద్యోగం వదిలేస్తే చివరి విడత అమౌంట్ రాకపోవచ్చు. ఈ స్కీమ్ యొక్క వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైటు pmebryepfindia.gov.in. ఇక్కడ మీరు స్కీమ్ డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అప్డేట్స్ మరియు గైడ్లైన్స్ కూడా చూడవచ్చు.
ఫేక్ వెబ్సైట్లను చూడకండి. ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్త వహించండి. కామన్గా అందరూ అడిగే డౌట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఇది వర్తిస్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఈ స్కీము వర్తించదు. ప్రైవేటు ఫార్మల్ సెక్టార్లో జాబ్ చేసేవారికి మాత్రమే ఈ స్కీము వర్తిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకి వర్తిస్తుందని అడుగుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులైన ఈపీఎఫ్ఓ ఉంటే వారు ఎలిజిబుల్ అవుతారు. పిఎఫ్ కట్ కాకపోతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారా అని అడుగుతున్నారు. పిఎఫ్ కట్ కాకపోతే వారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కారు. ఈ పిఎంఈబీఆర్వై స్కీమ్ అనేది కొత్తగా ఉద్యోగం వచ్చిన యువతకి ఇది గొప్ప అవకాశం. కావున ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో చేరి ఉంటారో అటువంటి వారు ఈ స్కీమ్ని ఉపయోగించుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.